నమస్తే అండి. సియా కేతన్ కేసు మొదటి నుండి ఏం జరిగింది? అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది? అక్కడి నుండి హత్య వరకు ఎలా దారితీసింది? అనే పూర్తి కథను మీకు ఇక్కడ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సియా కేతన్ కేసు మొదటి నుండి అసలు జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం సియా గోయల్ మరియు చేతన్ చౌదరి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. అప్పుడు వారి వయసు చాలా చిన్నది, టీనేజర్స్. అయితే చేతన్ వేరే అమ్మాయిలతో కూడా మాట్లాడుతున్నాడనే విషయం సియాకు అతనికి మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో సియా అతనికి బ్రేకప్ చెప్పేసింది. చేతన్తో బ్రేకప్ అయినా ఆ గ్యాప్లోని సియా కుటుంబానికి బాగా తెలిసిన ఒక మంచి సంబంధం వచ్చింది. అతనే కేతన్ అగర్వాల్. కుటుంబాల మధ్య మంచి పరిచయం ఉండటంతో పెద్దల మాట ప్రకారం కేతన్ను పెళ్లి చేసుకోవడానికి సియా మొదట ఒప్పుకుంది. కానీ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత సియా మళ్ళీ డబుల్ మైండ్లో పడింది. ఈలోపు పాత బాయ్ ఫ్రెండ్ చేతన్ మళ్ళీ ఈ జీవితంలోకి వెనక్కి వచ్చాడు. ఈసారి సియా కేతన్ను కాదని చేతన్నే పెళ్లి చేసుకోవాలని బలంగా డిసైడ్ అయ్యింది. కేతన్తో అధికారికంగా నిశ్చితార్థం జరగటానికి 4 నెలల ముందే సియా మరియు చేతన్ ఇద్దరు రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. ఈ విషయం కేతన్ కుటుంబానికి కానీ అటు సియా తల్లిదండ్రులకు కానీ తెలియదు. కేవలం సియాకు ఉన్న ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్లోని 40-50 మంది అత్యంత ఆప్తమిత్రులకు మాత్రమే ఈ పెళ్లి విషయం తెలుసు. అప్పటికే చేతన్ను పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేతన్తో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. సోషల్ మీడియాలో నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తూ ఫోటోలు పోస్టులు పెట్టింది. ఎంగేజ్మెంట్ అయ్యాక కేతన్ సియా కలిసి బాలి దేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఒకవేళ ఈ దేశాలకు వెళ్తే ఇమిగ్రేషన్ చెకింగ్ దగ్గర తన మ్యారేజ్ స్టేటస్ ఆల్రెడీ పెళ్ళైన విషయం బయటపడుతుందని సియా భయపడింది. అందుకని బాగా తెలివిగా కేతన్ పాస్పోర్ట్ని దొంగలించి చింపేసింది. దాంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ అదే సమయంలో తన సీక్రెట్ భర్త చేతన్తో కలిసి ఉదయపూర్ వెళ్ళి హనీమూన్ ఎంజాయ్ చేసి వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ కేతన్తో పెళ్లి తేదీ దగ్గర పడసాగింది. ఇంట్లో చెప్తే పెద్దల ఒత్తిడి తట్టుకోలేమని, పారిపోతే పరువు పోతుందని భావించిన సియా కేతన్ను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు. దొరకకుండా ఉండటం కోసం నెట్ఫ్లిక్స్, యూట్యూబ్లో ఉన్న అంతర్జాతీయ క్రైమ్ డాక్యుమెంటరీలను, భారతదేశంలో సంచలనంగా సృష్టించిన సోనం రఘువంశీ కేసును పూర్తిగా స్టడీ చేశారు. గన్ లేదా కత్తితో చంపితే దొరికిపోతాం, విషం లేదా స్లీపింగ్ పిల్స్ ఇస్తే పోస్ట్ మార్టంలో తెలిసిపోతుంది. కాబట్టి సీసీటీవీ కెమెరాలు జనాలు లేని ఒక ఎత్తైన కొండపై నుండి తోసేస్తే అది యాక్సిడెంట్ లాగా నమ్ముతారని ప్లాన్ చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం లోహాగఢ్ అనే నిర్మానుష్యమైన కొండపైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్లేస్ను పరిశీలించడానికి ముందే వీరు మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వెళ్ళి వచ్చారు. ఒకరోజు కేతన్ నమ్మించి మాటల్లో దించి లోహగఢ్ కొండపైకి తీసుకెళ్లారు. కేతన్ ఏమాత్రం ఊహించిన విధంగా వెనక నుండి కొండపై నుంచి కిందకు తోసేసి హత్య చేశారు. అనుకున్నట్లుగానే మొదటి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించారు. కేతన్ చనిపోయిన కొద్ది రోజులకే ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్న తండ్రి ఇసాల్ అగర్వాల్ కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక కొద్ది రోజుల వ్యవధిలోనే గుండె పగిలి చనిపోయారు. ఒక కుటుంబంలో కొద్ది రోజుల గ్యాప్లో తల్లిదండ్రులు ఇద్దరికీ, తండ్రికి కొడుకుకి ఇద్దరికీ అంత్యక్రియలు చేయవలసి వస్తుందంటే ఆ బాధ ఆ తండ్రి ఊహించి ఉండడు కాబోలు. ఆ చూసిన సన్నివేశం ఆ ప్రాంతాన్ని, అక్కడున్న వచ్చిన వారిని కూడా ఆ దృశ్యం చూసేటప్పటికి తల్లడిల్లిపోయారు. పోలీసులు మొదటి నుండి అనుమానం ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సియా ఇంట్లో తనిఖీ చేయగా ఆమె వాడుతున్న ఒక సీక్రెట్ సెకండ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూడగా చేతన్తో ఉన్న చాట్స్, వాళ్ళ సీక్రెట్ మ్యారేజ్ ఫోటోలు, కేతన్ చంపడానికి వేసిన ప్లాన్స్ అన్నీ డిజిటల్ సాక్ష్యాలు పోలీసులకు దొరికిపోయాయి. ప్రస్తుతం ఆ ఇద్దరు ప్రేమికులు సియా చేతన్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
కోర్టులో ఈ డిజిటల్ ఆధారాలు ఎవిడెన్స్ ద్వారా వారి కఠిన శిక్ష పడేలా పోలీసులు కేసును బలంగా సిద్ధం చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసా? అతను ఏదో సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాదు. కోట్లాది రూపాయల ఆస్తి, సమాజంలో ఎంతో గౌరవం ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందిన ఏకైక వారసుడు. ఎంతో ఉన్నతమైన సంస్కారం, కళ్ళల్లో వందల కళలున్న ఒక యువకుడి జీవితం ఒక నమ్మక ద్రోహం వల్ల ఎలా ముగిసిపోయిందో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. కేతన్ అగర్వాల్ తండ్రి పేరు విశాల్ అగర్వాల్. ఆ ప్రాంతంలో అత్యంత పేరు పొందిన మరియు వందల కోట్ల టర్నోవర్ ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కేతన్ చిన్నప్పటి నుండి ఎంతో లగ్జరీగా పెరిగాడు. కానీ ఎంత పెద్ద కోటీసుడు కొడుకైనా కేతన్ చాలా పద్ధతిగా అనుకువగా ఉండేవాడు. తండ్రి బిజినెస్ను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆశయంతో ఉన్నత చదువులు చదివి తండ్రికి అండగా నిలబడ్డాడు. ఆ కుటుంబానికి సమాజంలో ఎంతో మంచి పేరు ఉందంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేసే గుణమున్న కుటుంబం అది. అలాంటి కుటుంబంలో ఉన్న ఒకే ఒక కొడుకు కేతన్. అతనికి ఒక మంచి అమ్మాయినిచ్చి ప్రపంచం మెచ్చేలా పెళ్లి చెయ్యాలని ఆ తండ్రి విశాల్ అగర్వాల్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. పెద్ద పెద్ద ఈవెంట్స్ని ప్లాన్ చేశాడు. సోషల్ మీడియా అంతా ఆ పెళ్లి గురించే మాట్లాడుకునేలా ముస్తాబు చేశాడు. కేతన్ అగర్వాల్ చేసిన ఏకైక తప్పు తన ప్రాణంగా ప్రేమైన సియా గోయల్ను గుడ్డిగా నమ్మటం. సియా గోయల్ కుటుంబం కూడా వీరికి బాగా తెలిసిన కుటుంబం కావడంతో కేతన్ తండ్రి మనకు బాగా తెలిసిన వాళ్ళే, కళ్ళు మూసుకుని చేసుకోవచ్చని ఈ సంబంధాన్ని ఖాయం చేశారు. కానీ నిశ్చితార్థం జరిగినప్పటి నుండి సియా ప్రవర్తనలు ఎన్నో తేడాలు వచ్చాయి. పెళ్లికి ముందు ఇద్దరు కలిసి బాలి ట్రిప్ వెళ్దాం అనుకుంటే సియా ప్లాన్ ప్రకారం కేతన్ పాస్పోర్ట్ చింపేసింది. సాధారణంగా ఎవరైనా అయితే అనుమానించేవాళ్ళు. కానీ కేతన్ ఎంత అమాయకుడు అంటే దాన్ని ఒక పొరపాటుగా భావించి లైట్ తీసుకున్నాడు. సియా పదే పదే ఫోన్లలో ఏరో వ్యక్తితో మాట్లాడుతున్నా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే నమ్మాడు. చివరికి తాను చంపడానికి లోహగఢ్ కొండపైకి తీసుకెళ్తున్నా కూడా ఆ సియాను ఆమె అనుకున్న చేతన్ను పూర్తిగా నమ్మెళ్ళాడు. ఆ నమ్మకమే అతని ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్లో ఆ కొండపై కేతన్ ఎంత నరకను అనుభవించుంటాడు ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అత్యంత దారుణమైన నిషాదం ఏంటో తెలుసా? కేతన్ అగర్వాల్ని కొండపై నుంచి తోసేసి చంపేశాక అదొక యాక్సిడెంట్ లాగా నమ్మించారు. కానీ తన కళ్ళ ముందే కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి చేయాలని ఆ కన్నతండ్రి విశాల్ అగర్వాల్ కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక రాత్రింబవళ్ళు కొడుకు జ్ఞాపకాలు ఏడుస్తూ కొద్ది రోజుల వ్యవధిలోనే గుండె పగిలి ఆయన కన్నుమూశాడు. చేతను తాతయ్య. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఇంటి ఒక పెద్ద కోటేశ్వరుడు ఇల్లు, కొన్ని రోజుల క్రితం వరకు పెళ్లి బాజాలతో కలకలాడవలసిన ఇల్లు కేవలం కొన్ని రోజుల గ్యాప్లో తండ్రిని కొడుకుని సవాల్తో శ్మశానంగా మారిపోయింది. ఆ తల్లి ఆ కుటుంబం అనుభవిస్తున్న నరకానికి కారణం ఎవరు? కేవలం సియా గోయల్, చేతన్ చౌదరిల స్వార్థం, అక్రూరత్వం. కేతన్ కుటుంబానికి వందల కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ ఆస్తిని అనుభవించడానికి వారసుడే లేడు. కొడుకును, భర్తను, మామగారిని, కొడుకును కోల్పోయిన తల్లి వాళ్ళ ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతుంది. నిందితుల వైపు పెద్ద పెద్ద లాయర్లు ఉండి కేసును తిప్పి కొట్టాలని చూస్తున్న పోలీసులు సేకరించి సీక్రెట్ ఫోన్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు ఆ అమాయకుడు ప్రాణత్యాగానికి న్యాయం చేస్తారని ఆశిద్దాం. తను నమ్మిన గుడ్డివాడిని దారుణంగా చంపిన సియా చేతనులకు ఉరిశిక్ష పడాలని యావత్ దేశం కోరుకుంటుంది. కేతన్ అగర్వాల్కు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ దారుణమైన ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.